హాయ్ అండి, వెల్కమ్ టు కేజీఎఫ్ వరల్డ్. ఈరోజు మిర్చి బజ్జీ ఎలా వేయాలో వేసి చూపిస్తానండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో నేను ఒక 3 స్పూన్స్ వామ్ తీసుకుంటున్నానండి, 1 స్పూను సాల్ట్ తీసుకుంటున్నాను, 1 స్పూను శనగపిండి తీసుకున్నాను. శనగపిండి వేస్తే ఏంటంటే మనకి పౌడర్ లాగా వస్తుంది అనమాట మిక్సీ పట్టినప్పుడు. అదిగో అలా మిక్సీ పట్టుకున్నప్పుడు ఇగో చూడండి పౌడర్ లాగా వచ్చేసింది. అదంతా ఒక గిన్నెలోకి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి తీసుకున్నానండి. నేను బజ్జీ వేసే కాయలు ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. నేను శారీ పిన్ తీసేసుకొని అవి మిడిల్లో అలా కట్ చేసేసుకుంటున్నాను. మీరు షార్ప్గా ఉన్న ఏవన్నా తీసేసుకొని వాటితో కట్ చేసుకోవచ్చు. అలా కట్ చేసేసుకున్నాక నేను దాంట్లో మిడిల్లో సీడ్స్ ఉంటాయి కదండి, అవన్నీ తీసేసుకోండి. మొత్తం తీసేసుకుంటే ఏంటంటే బజ్జీ వేసాక అవి కారం లేకుండా ఉంటాయండి. అప్పుడు పిల్లలు కూడా తినేసేయచ్చు. దాంట్లో మనం ఇప్పుడు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి వాము, అవి మొత్తం అలా ఫిల్ చేసుకోవాలండి. అలా వామ్ పెట్టుకున్నాం అనుకో ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. కావాలంటే మీరు ఆ పౌడర్లో చింతపండు కూడా మిక్స్ చేసుకొని ఆ మిర్చి బజ్జీలో ఫిల్ చేసి బజ్జీ వేసుకోవచ్చు అండి. కొంతమంది పుల్లగా తినడానికి ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళు ట్రై చేయండి. పౌడర్ మొత్తం ఆ మిర్చి బజ్జీలో నింపేశాక వాటిని పక్కన పెట్టేసుకోవాలండి. మిర్చి బజ్జీ వేయటానికి పిండికి మిక్స్ చేసుకుందామండి. ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1.5 కప్పు శనగపిండి తీసుకోండి, 1 స్పూన్ సాల్ట్ తీసుకోండి. మీరు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకోండి. బేకింగ్ పౌడర్ వేస్తే బజ్జీ బాగా పొంగుతుందండి. అవి వేసేసాక పిండిని మిక్స్ చేసుకోండి. పిండిని బాగా మిక్స్ చేస్తే అవి తొందరగా మిక్స్ అయిపోతాయండి. ఇప్పుడు కొంచెంగా వాటర్ పోస్తూ పిండిని మిక్స్ చేయాలండి. ఒకటేసారి వాటర్ పోసారనుకోండి ఆ పిండి బాగా మిక్స్ అవ్వకుండా ఉండలుగా ఉంటుందండి. అప్పుడు బజ్జీ వేయడానికి మనకి రాదు. కొంచెం మరి జావుగా కలుపుకోవద్దండి, కొంచెం మీడియం టెక్స్చర్లో కలుపుకోండి పిండిని. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటూ కలుపుకున్నాం అనుకోండి అప్పుడు మనకి పిండి బాగా మిక్స్ అయిపోతుంది. ఇదిగో ఇలా కలుపుకోండి. పిండి అనేది మనకి ఇదిగో ఇలా ఉండాలండి. అప్పుడు బజ్జీ వేయడానికి మంచిగా వస్తుందండి. నేను ఒక 1/2 స్పూను వామ్ యాడ్ చేశానండి, అది మీ ఇష్టం అండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేడయ్యాక నేను ఒకసారి చెక్ చేస్తున్నానండి. అదిగో అలా వేసినప్పుడు అది అలా పైకి వచ్చినప్పుడు ఇప్పుడు మిర్చి బజ్జీ వేసుకోవచ్చండి. చూడండి మిర్చి తీసుకొని దాంట్లో డిప్ చేసేసి అలా బజ్జీ వేసేసుకోవడమే అండి. చూడండి బజ్జీ ఎలా బాగా పొంగి పైకి వచ్చేసాయో. హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బజ్జీని వేగనివ్వాలండి. ఇదిగో ఇలా కొంచెం వేగాక అవి టర్న్ చేసుకోవాలండి. అవి వేయగానే మీరు అలా తిప్పకండి, కొంచెం వేగాక అలా తిప్పుకొని అలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూడండి క్లియర్గా చూపిస్తున్నాను. అలా పచ్చిమిర్చిని దాంట్లో వేసేసి అలా డిప్ చేసి అలా బజ్జీగా వేసేసుకోవటమే అండి. చూడండి పిండి ఆ టెక్స్చర్లో ఉంది కాబట్టి బజ్జీ వేయడానికి చాలా ఈజీగా ఉందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయండి బజ్జీలు, చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. ఇంకో ఇలా వేసేసాక కొంచెం వేగాక వాటిని మీరు కదిలించి అలా టర్న్ చేసుకుంటూ ఉండండి. ఇంకొంచెం వేగాలండి బజ్జీ. అలా దాని తర్వాత ఒకటి టర్న్ చేసేసుకుంటూ మంచిగా వేయించుకోండి. ఇప్పుడు ఇగో ఈ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా మిర్చి బజ్జీ తీసేసుకోవాలండి. అలా తీసేసుకొని అలా అన్నప్పుడు ఆయిల్ కొంచెం ఎక్సెస్ ఆయిల్ బయటకు వచ్చేస్తుందని ఇంకో ఇలా తీసేసుకోవాలండి. బజ్జీ చాలా బాగా వచ్చాయండి, పొంగుతా మంచిగా సాఫ్ట్గా ఉన్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. ఆనియన్స్తో లెమన్తో ఇట్లా సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ప్లీజ్.